ఛత్తీస్గఢ్ లో ఐఈడీ బాంబ్ పేలింది. కాంకేర్ లో జరిగిన ఈ ప్రమాదంలో 3 జవాన్లు మృతి చెందారు. చిన్న బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో డీమైనింగ్ కు వెళ్లింది డిఆర్జీ టీం. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను తొలగించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఐఈడీ పేలగా 3 జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక జవాన్ కు గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో డిఆర్జీ ఇన్స్పెక్టర్ సుక్వాటి, కానిస్టేబుల్ కృష్ణ, సంజయ్ ఉన్నారు. గాయపడిన డిఆర్జీ కానిస్టేబుల్ పరమానంద్ కుమరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, గీతిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 3 పోలీసులు మృతి చెందగా మరొక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలంటగా తెలుస్తుంది. చిన్న బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇటు కాంకేర్ మరియు అటు నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఈ బాంబు వెతుకులాట భాగంగా డిఆర్జీ టీమ్స్ ఆ ప్రాంతంలోకి వెళ్లిన నేపథ్యంలో బాంబు పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. డీమైనింగ్ సెర్చ్ ఆపరేషన్ కోసం బృందం ఈ నేపథ్యంలో సెర్చ్ చేస్తున్న సమయంలోనే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. ఐఈడీ పేలుడులో కాంకేర్ డిఆర్జీ రిజర్వ్ గార్డుకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ సుక్వాటి, కానిస్టేబుల్ కృష్ణ కోమరా, కానిస్టేబుల్ సంజయ్ ఘాట్పాలే సంఘటనా స్థలంలో మృతి చెందగా మరొక కానిస్టేబుల్ పరమానంద్ కోమరా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబు పేలడంతో పోలీసులకు కూడా షాక్ గురి చేసింది. ఇంకా చాలా వరకు కూడా మావోయిస్టులు చాలా చోట్ల లొంగిపోయినప్పటికీ కూడా ఐఈడీ బాంబులు అనేవి అనేక చోట్ల ఉన్నట్టుగా గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా రిజర్వ్ డిఆర్జీ టీమ్స్ అన్ని కూడా నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత డిఆర్జీ టీం అనేది ఏదైతే ఉందో టీంలకు సంబంధించిన కొందరు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే బస్తర్ ఐజీ కూడా దీని మీద స్పందించారు. ముఖ్యంగా సహాయక చర్యలు కూడా చేపట్టినట్టుగా చెప్తున్నారు. మిగతా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఐఈడీ బాంబులకు సంబంధించి సెర్చ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. గీతిక, రవికిరణ్, ఐఈడీ బాంబులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించే ముందు ఎలాంటి ప్రికాషన్స్ కానీ ఏమీ పాటించలేదా? ముఖ్యంగా ప్రతి ఐఆర్డీ సెర్చ్ ఆపరేషన్ లో ఐఆర్డీ రిజర్వ్ గార్డు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కొన్ని టీమ్స్ ని అలాట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ కి వెళ్ళిన టీము మొదట కొన్ని వాటిని గుర్తించిన దగ్గర వెళ్ళిన సమయంలో కొన్ని పేల్చే క్రమంలో ఇట్లాంటి జరుగుతుంటే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఐఈడీ బాంబు పేలడంతో వాటిని తొలగించే క్రమంలోనే పేలడంతో 3 మృతి చెంది ఒకరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మిగతా సెర్చ్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా వరకు కూడా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. డిఆర్జీ టీం అనేది వీటి మీద స్పెషల్ గా ఉంటుంది. సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం పూర్తిగా డిఆర్జీ టీం ఉంటేనే ఏదైనా కూడా ముందుకు వెళ్తారు బలగాలు. ఈ నేపథ్యంలో డిఆర్జీ టీం కి ఇట్లా గాయాలు కావడం మరణించడం పట్ల కూడా పోలీసులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.